ओं शुक्लां वरदनं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओं गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं व्यासाय विष्णुरूपाय व्यासाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ओं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओं। प्रिय भगवद्बन्धुलारा आस्तिक महाशैलारा विष्णु पुराणाనికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ద్వితీయాంశం 5వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 5వ అధ్యాయంలో పాతాళలోక వర్ణన, సప్తలోక వర్ణన, 7 పాతాళ లోకాలు ఉన్నాయి, 7 పాతాళ లోకాలు ఉన్నాయని ఆ లోకాల గురించి కాస్త వివరం పరాశరుడు వారు చెబుతూ, ఆ 7 లోకాలు ఏమిటయ్యా అంటే అతలం, వితలం, నితలం, గభస్తిమంతం, మహాతలం, సుతలం, అలాగే పాతాళం, మొత్తం 7 లోకాలు. ఇందులోనే కాస్త పాఠాంతరాలలో పురాణాలలో చిన్న చిన్న మార్పు చేర్పులు ఉంటాయి, కానీ పాతాళ లోకాలు మాత్రం మొత్తం 7 ఉన్నాయి అని విష్ణు పురాణంలో చెబుతూ, అందులో నారదుడు చతుర్దశ భువనాలు తిరుగుచు మార్గమధ్యస్థమంలో భూలోక మార్గమధ్యస్థమంలో చూసేటటువంటి విశేషాలన్నింటినీ కూడా దేవతలకి వివరించేస్తూ పాతాళ లోకాలలో ఉండేటటువంటి ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణం స్వర్లోకంలో కూడా లేదు. అంత చక్కనైనటువంటి అద్భుతమైనటువంటి కడు రమ్యమైనటువంటి ఆహ్లాదభరితమైనటువంటి మనస్సుని రంజిల్లింపజేసేటటువంటి వాతావరణం ఆ పాతాళ లోకాలలో కల్పించింది నాకు సుమ అని దేవతలతో చెబుతున్నట్లుగా కిందటి ఘట్టంలో మనం చెప్పుకున్నాం, కిందటి వీడియోలో. అయితే ఇక్కడ నుంచి ఆ ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణం ఎలా ఉన్నది పాతాళ లోకంలో, అలాగే పాతాళ లోకంలో ఉండేటటువంటి పరమాద్భుతమైనటువంటి ఒక మహామనీషి గురించి, విష్ణుమూర్తి అంశం గురించి మరొక అంశం ఇక్కడ ప్రస్తావిస్తున్నారు పరాశరుడు వారు ఈ పాతాళ లోక వర్ణనలోనే. దాని గురించి కూడా కాస్త మనం ఉటంకించుకుందాం ఈ ఘట్టంలో. హరి ఓం. దైత్య దానవాహ కన్యాభిరిహి చేతస్య శోభితే పాతాళే కన్యా నా ప్రీతిర్విముక్తస్యాపి జాయతే. ఇది ప్రథమంగా పరాశరుడు వారు చెబుతున్నటువంటి శ్లోకం ఈ అధ్యాయంలో, ఈ ఘట్టంలో. దైత్య కన్యలతో దానవ కాంతలతో ఇటు అటు చక్కగా కళకళలాడేటటువంటి పాతాళం అంటే ఎవరికి కూడా ప్రీతి కలగకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ చూసేటప్పటికీ దైత్య కన్యల దగ్గర నుంచి దానవ కాంతల దగ్గర నుంచి అందరూ కూడా అంత రమణీయంగా అంత ముగ్ధ మనోహరమైనటువంటి రూపాలతో శోభిల్లుతూ ఉన్నారు. అలాంటి వాతావరణాన్ని చూసినటువంటి వారు ఏ రాగము లేనటువంటి వాడు, అంటే కామక్రోధ లోభమోహ మదమత్సర్యాది అరిషడ్ వర్గాలకి కూడా లోను కానటువంటి వాడైనా సరే ఆ పాతాళలోక సుందరమూర్తులని చూస్తే, ఆ పాతాళలోకం ద్వారా వర్ధిల్లేటటువంటి శోభను చూస్తే అందరికీ కూడా ఎలాంటి వానికైనా సరే సంప్రీతి కలిగి తీరుతుంది సుమా. అంత మనోహరమైనటువంటి రమ్యమైనటువంటి వాతావరణం పాతాళ లోకంలో ఉన్నది అని పరాశరుడు వారు ప్రారంభం చేస్తూ, దివార్కరశ్మయో యత్ర ప్రభాం తన్వంతి నాతపం హసినస్య న సీతాయ నిశిద్యోతాయ కేవలం. పగటిపూట సూర్యకిరణాలు వెలుగును వ్యాపింపజేస్తాయే తప్ప ఎండని కాయవు. చాలా జాగ్రత్తగా పట్టుకోండి శ్లోకం. రాత్రి సమయంలో చంద్రకిరణాల వల్ల కేవలం వెన్నెలే తప్ప చలి ఉండదు. ప్రొద్దున్న కాలంలో సూర్యోదయం అయ్యేసరికి సూర్యనారాయణ స్వామివారు తన ప్రసన్నమైన మూర్తితో తెల్లవారుజామున సూర్యకిరణాలు ఎంత పవిత్రంతో ప్రసరింపజేస్తారో, అలాగే చల్లనైనటువంటి చంద్రుడు చక్కనైనటువంటి పున్నమి వేళలయందు వెన్నెలని కురిపింపజేస్తాడో. ఇక్కడ సూర్యనారాయణమూర్తి ప్రభావం ఎండ వరకు రాకుండా, చంద్రుడి ప్రభావం చలి వరకు వెళ్లకుండా వారి ఇద్దరూ కూడా అమృతతుల్యమైనటువంటి వారి కిరణాల చేత ఈ లోకాలను ఎలా సంరక్షిస్తున్నారో అంతటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పాతాళ లోకంలో ఉన్నది అని చెబుతున్నారు ఇక్కడ పరాశరుడు వారు. పరాశరుడు వారు చెబుతున్నారు. ఏమిటని చెబుతున్నారు? పాతాళ లోకం తొలగ వర్ణనలో అంత అద్భుతమైనటువంటి పాతాళ లోక వర్ణన ఉన్న పాతాళ లోకంలో అంత అద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి వాతావరణం ఉన్నది. ఈ వాతావరణం ఇంత చక్కనైనటువంటి వాతావరణం ఉన్నది అని మనం తెలుసుకున్నాం కదా.
మనకి ఇక్కడ అందరికీ ఒక అనుమానం కలుగుతుంది. ఏమిటా అనుమానం? అంత అద్భుతమైనటువంటి పాతాళ లోకం ఉంటే రాక్షసులు కానీ అసురులు కానీ వీళ్ళు ఎందుకు దేవతల మీద యుద్ధానికి వెళుతున్నారండి అనేటటువంటి ఒక అనుమానం మనకు కలగొచ్చు కదా. ఇక్కడ దానికి పరాశరుడు వారు చెబుతూ, ఎవరైనా సరే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి పిపీలకాంతం వరకు విష్ణుమూర్తి నుంచి వచ్చిన అంశాలన్నీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదంతో జీవించాలి తప్ప ఎదుటి వారి దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం చేయకూడదు. అది ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో ఇంచుమించుగా మనకి తెలుస్తుంది. అది ఆ యథఘట్టంలో వచ్చేటటువంటి ఘట్టంలో మనం చెప్పుకుందాం. అయితే భక్ష్య భోజ్యస్య మహాపాన ముదితై రతిభోగిభి ఎత్ర సజ్ఞాతే కాలో గతోపి ధనుజాదిభి. అక్కడ పాతాళలోకంలో భక్ష్యములు భోజ్యములు గొప్పవైనటువంటి పానీయాదుల చేత చక్కగా ప్రమోదము అంటే ఆనందము ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. మహాభోగులైనటువంటి ధనుజాలకు ఎంతకాలం గడిచినా అక్కడ తెలియరావటం లేదు. ధనుజులు అంటే దైత్యులు, దానవులు, ధనుజులు వీళ్ళందరూ ఒక దితి సంతానం. వారందరూ కూడా ఒక లెక్క వస్తారు. రాక్షసులు వేరు, అసురులు వేరు, వాళ్ళు వేరేగా ఉంటారు. అయితే వీళ్ళందరూ కూడా ఆ ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలో అద్భుతమైనటువంటి భక్ష్య భోజ్యాదులు కూడా అమృత పానీయాదులు కూడా అమృత పానీయం కాదు, గొప్పమైనటువంటి పానీయాదులు కూడా మహాపానీయాదులతో సైతంగా అక్కడ దొరికినటువంటివన్నీ కూడా వారు చక్కగా వాటిని అనుభవిస్తూ జీవనాన్ని సాగిస్తూ ఎన్ని వందల వేల సంవత్సరాలు జీవించారో ఎవరికి కూడా తెలియరావటం లేదు అని చెబుతూ ఇక్కడ 3 శ్లోకాలు చెప్పారు పరాశరుడు వారు. ఆ 3 శ్లోకాలలో పాతాళలోక వర్ణన, పాతాళంలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి రమణీయమైనటువంటి ఘట్టాలు ఏమిటి ఉన్నాయో చెబుతున్నారు ఇక్కడ. వనాని నద్యో రమ్యాని నరాంసి కమలాకరాహ పుంస్కోకిలాఖిలాపాస్య మనోజ్ఞాన్యంతరాని చ భూషణాన్యతి రమ్యాని గంధాఢ్యం చానులేపనం వీణావేణు మృదంగానాం స్వర అంతర్సూర్యాని చ ద్విజ ఏతాన్యన్యాని చోదార భాగభోగ్యాని దానవై దైత్యోరగైశ్చ భుజ్యంతే పాతాళాంతర గోచరై. పాతాళంలో ఇవన్నీ కూడా గోచరై కనిపిస్తున్నాయి. ఏమన్నీ కూడా కనిపిస్తున్నాయి? వనాన్ని సద్యోరమ్యాని చక్కనైనటువంటి సుందరమైనటువంటి రమణీయమైనటువంటి ఆహ్లాదభరితమైనటువంటి మనస్సుని రంజిల్లింపజేసేటటువంటి వనాలు ఎన్నో కనిపిస్తున్నాయి పాతాళలోకంలో. వనాలు, నదులు పడు సుందరాలుగా ఉన్నాయి. సరస్సులు ఉన్నాయి. ఎంత చక్కనైనటువంటి సరస్సులు అంటే తామర పువ్వులు ఎక్కువగా ఉండేటటువంటి సరస్సులు. మనం మామూలుగా ఒక చెరువు చూడొచ్చు. చెరువు కాస్త చూడగానే ఆహ్లాదంగా ఉంటుంది. ఆ చెరువులోని తామర పువ్వు తామరాకులతో కలిపి అది పువ్వు విడి ఉండేటటువంటి పువ్వు ఎంత చక్కనైనటువంటి మనస్సుని రంజిల్లింపజేస్తుందో అలాంటి సరస్సులు ఎన్నో ఉన్నాయి ఆ పాతాళలోకంలో. అంత చక్కనైనటువంటి నేత్రములతో చూస్తే అనుభవించుదుమా అనేటటువంటి రీతిగా ఉండేటటువంటి సరస్సులు ఎన్నో ఉన్నాయి అక్కడ అంటూ, ఎక్కడ చూచినా మగ కోయిలలు సుమధురాలైనటువంటి గానాలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే మనోహరమైనటువంటి ఆభరణాలు, వస్త్రాలు, నగలు ఇవన్నీ ఉన్నాయి అంటూ ఘుమఘుమలాడేటటువంటి అంత దూరాన ఉన్నా సరే ఆ సుగంధానులేపనాల వలన వచ్చేటటువంటి వాసన కూడా మనిషికి తగులుతుంది, అక్కడ జీవించేటటువంటి వారికి తగులుతుంది. అంత అద్భుతమైనటువంటి ఘుమఘుమలాడేటటువంటి సుగంధానులేపనాలు ఉన్నాయి. అలాగే వీణ, వేణు, మృదంగ ధ్వనులు, తూర్యధ్వనులు, నృత్య గీత వాద్యాలు ఇవే కాకుండా ఇంకా మిక్కిలి గొప్పమైనటువంటి భోగభాగ్యాలు దానవుల చేత, దైత్యుల చేత, మహానాగుల చేత, పాతాళంలో కానవచ్చే ప్రతి ఒక్క ప్రాణి చేత, అందరి చేతన కూడా అనుభవించబడుతున్నాయి. అవన్నీ కూడా పాతాళలోకంలో ఉండేటటువంటి వారందరూ కూడా ఆ వివరాలన్నింటినీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి పదార్థాలన్నింటినీ కూడా అనుభవిస్తూ చక్కనైనటువంటి అత్యద్భుతమైనటువంటి జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా అని చెబుతున్నారు ఇక్కడ. పాతాళానా మధశాస్తే విష్ణోర్యా తామసీతను శేషాభ్యా యద్గుణాన్ వక్తుం న శక్త్యా దైత్యదానవాః యోనంతః పఠ్యతే సిద్ధ్యై
దేవో దేవర్షి పూజిత స సహస్రశీర్ష వ్యక్త స్వస్తికా మలభూషణా స్వస్తికామలభూషణా స్వస్తిక ఆమలభూషణా. అద్భుతంగా ఈ పాతాళ లోకంలోనే విష్ణుమూర్తి అంశ ఉన్నది. ఆ విష్ణుమూర్తి అంశ 1000 పడగల పామైనటువంటి శేషుడు అనేటటువంటి ఆయన ఆదిశేషుడు. తమస్సు అనేటటువంటి దానికి ఆధారభూతుడైనటువంటి మూర్తి శేషుడు. అలాగే సప్త పాతాళాలకు అడుగు భాగంలో విష్ణువు యొక్క తామసీమూర్తి అయినటువంటి శేషుడు ఉన్నారు. విష్ణువు యొక్క తామసీమూర్తి, తమస్సుతో కూడుకునేటటువంటి మూర్తి ఆయన శేషుడు ఉన్నారు. కానీ ఆయన తమస్సు అంటే అజ్ఞానంతో ఉండేటటువంటి వారు కాదు. ఆ తామసీమూర్తిగా శేషుడు పాతాళలోకంలో ఉన్నారు. ఆయన గుణగణాలను వర్ణించడానికి దైత్యులకి కానీ దానవులకు కానీ శక్యము కాదు. అంత అద్భుతమైనటువంటి రూపంలో ఉన్నారు ఆయన. అలాగే ఆయన దేవతలందరి చేత కూడా పూజించబడుతూ దేవర్షుల చేత పూజించబడుతూ ఆయన మనకి కనిపిస్తూ ఉన్నారు. అలాగా దేవతల చేత దైత్యుల చేత దానవుల చేత అందరి చేత పూజించబడేటటువంటి ఆయనకి అనంతుడు అనేటటువంటి పేరు పెట్టారు. పేరుగా ఆయన పలుకుతూ ఉన్నారు పాతాళలోకంలో అంటూ. ఆ శేషుడు 1000 తలలు కలిగినటువంటి వాడు. ఆయన పడగలపై స్పష్టంగా కనిపించేటటువంటి స్వస్తిక చిహ్నాలు నిగనిగలాడే ఆభరణాలుగా ఉన్నాయి అంటూ ఇక్కడ విష్ణు తాలూకా మరొక అంశం అయినటువంటి ఆదిశేషుడు తాలూకా వివరం ఇస్తున్నారు ఇక్కడ పరాశరుల వారు. అద్భుతమైనటువంటి వివరం. 1000 పడగల పాము. ఆ 1000 పడగల పాము తమస్సుకి ఆధారభూతమైనటువంటి పాము. ఆ తమస్సుకి ఆధారభూతమైనటువంటి పాము ఆ పడగ మీద స్వస్తిక చిహ్నాలు, అత్యద్భుతమైనటువంటి దేవతా ముద్రలు అవన్నీ కూడా నిగనిగలాడుతూ ఉన్నాయి ఆయన పడగలపైన అని చెబుతూ, ఫణామణి సహస్ర యహ స విద్యోతయన్ దిశః సర్వాన్ కరోతి నిర్వీర్యాన్ హితాయ జగతో సురాన్. ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ ఆయన మనులతోనూ నిండినటువంటి 1000 పడగలచే దిక్కులను అన్నింటినీ ధగధగలాడిస్తూ లోకాలకు మేలు చేయడం కొరకై అసురులను అందరినీ కూడా నిర్వీర్యులను కావిస్తూ ఉంటారు. దైత్యులు దానవులు వీరు ఇలాగా, అసురులు రాక్షసులు వేరు. ఎవరైతే ప్రకృతికి భంగం కలిగించేటటువంటి అసురులు ఉంటారో వారందరినీ కూడా వారి తాలూకా శక్తిని అంతటినీ కూడా నిర్వీర్యం కలిగిస్తూ ఉంటారు. దేనికోసం? లోకాన్ని కాపాడడం కోసం, పాతాళ లోకాలన్నింటినీ కూడా కాపాడడం కోసం విష్ణుమూర్తి తాలూకా తామసీ అంశ ఆ ఆదిశేషుడు, ఆ రాక్షసుల తాలూకా ఆ అసురుల తాలూకా ఆసురీ శక్తులు ఉండేటటువంటి వారి తాలూకా శక్తిని అంతటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఉంటారు అని పరాశరుల వారు చెబుతున్నారు. మదా ఘూర్ణిత నేత్రసౌ యహ సదైవక కుండలః కిరీటి సగ్ధరో భాతి సాగ్ని శ్వేత ఇవాచలః. ఆయన మత్తుచే తిరగబడినటువంటి నేత్రముల వంటి కన్నుల కలవాడు. అలాగే ఎల్లప్పుడూ ఒకే కుండలాలని ఆభరణంగా ధరిస్తూ ఉంటాడు. కిరీటాన్ని ధరిస్తూ పుష్పమాల అలంకృతుడై అగ్నితో కూడుకున్న శ్వేత పర్వతంలా వెలుగుతూ ఉంటాడు. ఆయన శరీరము కాంతి కూరుతున్నారు. అగ్నిహోత్రుడు అలాగే సూర్యనారాయణమూర్తి కలిస్తే ఎంత కాంతిని వెదజల్లింపజేస్తాయో అంత కాంతిని ఆయన శరీరం నుంచి వెదజల్లింపజేస్తూ ఆయన దర్శనమిస్తూ ఉన్నారు ఇక్కడ అంటూ, నీలావాస మదోత్సిక్త శ్వేతహారోపశోభిత సాభ్రగంగా ప్రవాహోసౌ కైలాసాద్రి రివోన్నత. నిగనిగలాడేటటువంటి నీలపు వర్ణపు వస్త్రం కలవాడు ఆ ఆదిశేషుడు. తమో గుణంతో ఉండేటటువంటి వాడు కావున మదోత్రిక్తునిలా భాషిస్తూ ఉంటాడు. మదోత్రిక్తుడు అంటే అజ్ఞానంతో కూడుకున్నటువంటి కోపం కలిగినటువంటి వాడు అని ఇక్కడ చెబుతున్నారు. కానీ తెల్లని ముత్యాల దండలతో ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. ముత్యాల దండలు, తెల్లటి ముత్యాల దండలు స్వామివారి మెడలో ఉన్నాయంటేనే మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఆయనకు అజ్ఞానం లేదు అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి. మబ్బుతో భాషించే గంగానది జలప్రవాహంలాగా ఉన్నత కైలాస పర్వతంలా ఆయన 10,000గా వెలిగిపోతూ ఉంటారు. అంతటి దర్శనాన్ని ఇస్తున్నారు విష్ణుమూర్తి అంశ అయినటువంటి ఆ ఆదిశేషుడు.
ఇంకా ఆయన వివరం ఇంకా ఎదరగట్టంలో మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా ఈ పురాణాన్ని వినండి. ఇంకా వచ్చేటటువంటి ఘట్టాలలో ఇంతకన్నా అద్భుతమైనటువంటి వివరాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా జీవితానికి అన్వయం చేసుకోండి. విష్ణుమూర్తి అంశని ఒక్కొక్క అంశ గురించి మనం చెప్పుకుంటూ వెళుతున్నాం. ఈ 5వ అధ్యాయం ద్వితీయాంశంలో 5వ అధ్యాయంలో పాతాళలోక వర్ణన ఏ మానవుడైతే వింటాడో ఆయనకి ఆదిశేషుడి తాలూకా కటాక్షం కలిగి తీరుతుంది అని మనకి ఆఖరిలో వస్తుంది. అంచేత అందరూ కూడా ఈ అధ్యాయాలన్నింటినీ కూడా వీడియోలన్నింటినీ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి. ఈ వీడియోలు 10 మందికి షేర్ చేయండి. మీ అమూల్యమైన మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి. 10 మంది చేత విరింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.